నమస్కారం అండి. ఈరోజు మాట్లాడేది లో బడ్జెట్ కన్స్ట్రక్షన్ గురించి మీరు చాలామంది ఎంపిక చేసుకున్నారు కదా! మేము లో బడ్జెట్‌లో కూడా ఎంత క్వాలిటీ ఇచ్చామనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎంతోగానో ఉపయోగపడుద్ది. మీ బంధువులకి, మీ స్నేహితులకి, వాళ్ళకి షేర్ చేయండి. ఈ లో బడ్జెట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మేము కట్టింది. ఇది ఆల్రెడీ వేరే బిల్డర్ కట్టారు. దానిపైన మేము రూ. 1670 అగ్రిమెంట్ చేసుకున్నాం. దీని సైజు 50/32 అండి. దీనికి గాను మేము ఏ స్టీల్ వాడాము, ఏ ఐటమ్స్ వాడాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కామదేని స్టీల్ అండి. రెండోది ఆల్ట్రాటెక్ సిమెంటు, తర్వాత ఆశీర్వాద్ పైపులు, తర్వాత లోపల 2x2 కానీ 2x4 కానీ బెస్ట్ క్వాలిటీతో టైల్స్ ఇస్తున్నామండి. తర్వాత ఏషియన్ పెయింట్, పుట్టి పిఓపి లేదండి. ఈ లో బడ్జెట్ లో పుట్టి పిఓపి ఉండదు. దీనికి మరి ఎక్స్ట్రా అడిషనల్గా మనం 1 lakh పెట్టుకుంటేనే అది అయిద్దండి. ఓనర్ వద్దన్నాడు కాబట్టి మేము అగ్రిమెంట్ లో ఏ విధంగా అయితే మేము రాసుకున్నామో, ఏ విధంగా అయితే మీ కండిషన్ రాసుకున్నామో దాని ప్రకారం ఈ వర్క్ చేసామండి. ఎలివేషన్ కూడా పూరా కంప్లీట్ గా ఫినిషింగ్ రెడీ అయిందండి. ఆ వీడియో చూడండి. దీని ముందు భాగాలు మేము వీడియో తీయలేదండి, యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కాబట్టి మేము ఈ వీడియో తీసుకోలేదు. ఇప్పుడు మేము దాన్ని గుండపల్లిని వీడియో తీసి మీకు చూపిస్తున్నాము. ప్రజెంట్ వీడియో చూస్తున్నారు కదండి. దీని తర్వాత అంత తయారైన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాం. మీరు ఈ వీడియో చూడండి. రూ. 1670 ఎస్ఎఫ్టీ అండి. అంటే 26,70,000 దాకా వచ్చింది బడ్జెట్ ప్రకారం. దీనికి మేము వాడే ఐటమ్స్ మీకు టాటా స్టీలు, కామధేను, ఆల్ట్రాటెక్ సిమెంటు, తర్వాత 2x2 టైల్స్ లేదా 2x4, ఏషియన్ పెయింట్, వైరింగ్ ఫినోలాక్స్ గోల్డ్ మోడల్, స్విచ్లు సేమ్ కంపెనీ అండి. దీనికి మేము ఎలివేషన్ సపరేట్గా ఎలివేషన్ కిందది మ్యాచ్ కాకపోతే పైన మళ్ళీ సపరేట్గా మేము ఫోటోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా మేము తయారు చేస్తామండి. కంప్లీట్ అయిన తర్వాత ఈ కంప్లీట్గా వీడియో మేము రిలీజ్ చేస్తాం. మీరు చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండి, మీకు అర్థమైంది. స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్. మీరు చూస్తున్న ఈ వీడియో ఈ 5 సెంట్లు అండి. 5 సెంట్లలో మేము స్లాబ్ ఏరియా 1570 ఫీట్లు వచ్చింది. దీనికి కానీ మేము రేటు రూ. 1670 మాకు స్లాబ్ ఏరియా అగ్రిమెంట్ జరగడం జరిగింది. దీనికి ఏ ఐటమ్స్ వాడాము, బిల్డింగ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీరు చూపిస్తాం, చూడండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది ఎలివేషను. ఇది లాస్ట్ ఫైనల్కి వచ్చిందండి. దీనికి ముందు మీ వీడియోలో కూడా ఉండేవి, కానీ మీ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు ఇది మీ ఫోటోలు తీయలేదండి. ఇప్పుడు మీకు వివరంగా అన్ని వీడియో తీసి చూపిస్తాం, చూడండి. ఇది మొత్తం ఇది ఎలివేషన్ అండి. లాస్ట్ ఫైనల్లో ఫినిషింగ్ ఉంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా వీడియో పెడతాం, చూడండి. కిందకి రారా. చూస్తున్నారు కదండి, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో కింద వేరే బిల్డర్ చేశాడు, పైన మేము చేసాము. పైన మచ్చులు, దాని చుట్టూరు వాటర్ పట్టి, పైన తలపట్టి, పైన జూమ్ చేయరా, పైన తలపట్టి, కింద వాటర్ పట్టి, సైడ్లకి ఇట్లా వాటర్ రాకుండా వాటర్ పట్టి పెట్టుకోవాలి మనం. గ్రిల్కి కానీ లేదంటే మనం విండో పెట్టుకున్నా, లేదంటే యూపీసీ విండోస్ పెట్టుకున్నా వాటర్ అనేది లోపలికి రాదు. కింద వరకు పైన వరకు డిఫరెంట్ చూడండి. చూస్తున్నారు కదండి ఎలివేషను. దీనికన్నా ముందు మేము ఫోటోలు తీయలేదు, వీడియోలు తీయలేదండి. అందువల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాం, చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఆల్రెడీ పాతది. దీనిపైన మేము ఫస్ట్ ఫ్లోర్ కట్టాము. ఇది డబుల్ బెడ్ ఫ్లాట్లు 2. ఇది ఒక పోర్షను, దీని వెనక ఒక పోర్షన్ ఉందండి. చూడండి. ఫస్ట్ ఫ్లోర్. అండి, చూడండి. ఇది ఫస్ట్ పోర్షను. దీనికి మేము టేక్ పెడతామండి. టేక్ కూడా 4/7 హైట్ వచ్చింది, అడల్పు వచ్చింది. సింగిల్ డోరు, అది టేక్ పెడతాం. ఇది ఫస్ట్ పోర్షన్ అండి. ఇది టెంపుల్ పోసాము, చూడండి.
ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్. ఇది రేటు కూడా చాలా తక్కువ అండి, లో బడ్జెట్ అని చేసాం. ఇది హాల్ చూసారు కదండి, గ్రాండ్ గుమ్మాలు. ఈ గ్రాండ్ గుమ్మాలు మా ఓన్గా 30,000 ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మేము గ్రాండ్ గుమ్మాలు అయిపోయింది జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇది కిచెన్ రూమ్ అండి. చూడండి, సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో సెల్ఫ్ సంబంధించిన వీడియో చూడండి, ఉంటాయి. ప్లాట్ఫారం అండి. ప్లాట్ఫారం ఖచ్చితంగా 31 ఇంచ్ ఉండాలి మన హైట్. ఫ్లోరింగ్ వేసిన తర్వాత కూడా 31 ఇంచ్ హైట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు ఎవరైనా సరే హైట్ పెంచుకోవద్దు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. పూజ సపరేట్ వేసాం. కిచెన్ ఈ రకంగా ఏ విధంగా మీరు నీట్గా సెల్ఫ్ పంచుకొని తయారు చేసుకోవచ్చు. ఇంకోసారి చెప్తున్నానండి, కిచెన్ ప్లాట్ఫారం మన హైట్ 31 ఇంచ్. ప్లాట్ఫారం వచ్చేసరికి 31 లేదా 32 ఉండాలని. అంతకన్నా హైట్ ఉంటే మీకే ఇబ్బంది, ఆడవాళ్ళకి. మరీ చెప్తున్నాను, గమనించండి. బెడ్రూమ్ కదా, బెడ్రూమ్ అంటే దీనికి బాత్రూమ్ లేదు. దాంట్లో బాత్రూమ్ ఎవరు ఇంజనీర్ గారు. సెల్ఫ్లు, బెడ్రూమ్ సెల్ఫ్లు. దీనికి బిల్ ఇచ్చామండి. యూపీసీ విండోస్ వస్తాయి. ఫైనల్ అయిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మేము గ్రాండ్ సంబంధించాం. ఇంకా టైల్ చేయలేదండి, ప్రజెంట్ మీకు చూపించడం కోసం మేము వీడియో తీస్తున్నాం. ఈ సెకండ్ బెడ్రూమ్ లో సెల్ఫ్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ కూడా కంప్లీట్ అయింది. దీనికి పెయింట్, వైరింగ్ పెయింటింగ్ ఉంది. వర్క్ అయిపోయింది, వర్క్ నడుస్తుందండి. చూస్తున్నారు కదా, దీనికి మేము బార్డర్ ఇచ్చాము, వాటర్ పట్టి కంపల్సరీగా డ్రాప్ అయితే వద్దండి. దాని బదులు వాటర్ పట్టి పెట్టుకోండి, బాగుంటుంది. లేదంటే ఎడ్జి బీము వేయించుకోవాలి. మేము ఎడ్జి బీము వేయలేదు, కింద వేయలేదని మేము వేయలేదు. వాష్ ఏరియా అండి, ఇన్స్టేషన్ కాడ ఇది వాష్ ఏరియా. సెకండ్ పోర్షన్ అండి. సెకండ్ పోర్షన్కి ఇంకా డోర్ ఫిట్టింగ్ చేయలేదు. చౌకట్టు మనం ప్లాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత చౌకట్టు బిగించుకోవాలి. దీనికి సపరేట్గా చిన్న వీడియో చేస్తానండి, గమనించాలి మీరు. దానివల్ల ఏం ప్రయోజనం అనేది మీకు తెలిసింది. సెకండ్ పోర్షన్ హాల్ అండి. ఇది హాల్లో సెల్ఫుల్ పోర్షన్ చూడండి, టీవీ షెల్ఫ్ అండి. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా గ్రాండ్ గుమ్మాలు వేసాం. ఈ గ్రాండ్ గుమ్మాలు ఎందుకు వేసారు అంటే, ఇది మనకి చల్ల బట్టలు లైఫ్ లాంగ్ ఉంటుంది, చూడటానికి లుక్ ఉండిద్ది. అందుకని నేను ఖర్చు ఎక్కువైనా మాకు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వలేదు సరే, ఓనర్లు మేము దీన్ని నీట్గా బాగుంటుందని చేసాం. ఇది కిచెన్ రూమ్ చూడండి, ఇది పూజ గది.
పిక్చర్ కొద్దిగా చిన్నగా వచ్చిందంటే కొద్దిగా పెద్దగా వచ్చింది ప్లాన్ ప్రకారం. ఇది మనం సెల్ఫులతో అయినా మచ్చు తయారు చేసుకోవచ్చు, లేదంటే సిమెంట్తో అయినా మచ్చు తయారు చేసుకోవచ్చు. కానీ సెల్ఫులతో తయారు చేసుకునే మచ్చు 4 గోడ మీద లోడ్ తీసుకోదని సెల్ఫులతో తయారు చేసే మచ్చు. ఇది ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం కూడా హైట్ 32 ఇంచులు ఉండాలి, లేదా 31 ఇంచులు ఉండాలి. మనకి గ్రానైట్ వేసిన తర్వాత కూడా 31, 32 ఉండాలి. ఇది మీరు బాగా గమనించాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఒక వీడియో కూడా పెడతాం, అది కూడా నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉండి చేస్తున్నాం, కంప్లీట్ కాలేదు. ఇది 2వ పోర్షన్లో బెడ్రూము ఫినిషింగ్ కంప్లీట్ అయింది. బాత్రూమ్ 2వ పోర్షన్లో 2 బాత్రూమ్ వచ్చింది. దీనికి ఆశీర్వాద పైపులు వేసామండి. ఆశీర్వాద పైపులు వేసాం, అది కూడా చూపిస్తాను మీకు. ఈ స్టీల్ కాంబినేషన్ స్టీల్ వేసాం. సెకండ్ బెడ్రూము 2వ పోర్షన్లో సెల్ఫ్లు ఏం పోయించుకోవాలి మనం. కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అవుట్ సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్ మీద అవుతుంది. పైన టెర్రస్ ఉంది. పైన పెరబెట్ వాళ్ళు 3.5 అడుగు కట్టామండి. 3.5 అడుగు మీరు కంపల్సరీ పిల్లలు కింద పడకుండా ఉంటారు. డమ్మీ పిల్లర్లు ఇట్లా ఉంటాయండి. డమ్మీ పిల్లర్లు మనం మళ్ళీ ఏమన్నా పైన ఫ్లోర్ వేసుకున్నప్పుడు ఈజీగా పగల కొట్టడానికి మనకి ఈజీగా ఉండిద్ది. దీనికి ఇంకో పద్ధతి కూడా ఉంది. కాంక్రీట్తో కూడా పోసుకోవచ్చు. సిమెంట్ తక్కువ వేసుకొని కాంక్రీట్తో కూడా పోసుకోవచ్చు, లేదంటే వీటితో కూడా ఇట్లా పోసుకోవచ్చు. నేను డమ్మీ బిల్డింగ్లు అంటారు. ఈ డమ్మీ బిల్డింగ్లో మీరు లాస్ట్లో కావాలనుకుంటే ఈ రకం కట్టుకోవచ్చు టెర్రస్ పైన. పైపు ఆశీర్వాద పైపు వేసిన వాడింది.
అవుట్ సైడ్ కూడా ప్లాస్టింగ్ అయిపోయింది. పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్లాబ్ ఏరియా 1570 అడుగులు వచ్చింది. అది సెల్ఫ్లకి జాలీలు మెస్ వాడారు. ట్యాంకులు పెండింగ్ ఉండి ఆ ట్యాంకులు ఫైనల్లో ఫిట్ చేస్తాం. ఇంకా లైనింగ్ పెండింగ్ ఉంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ వీడియో కొట్టిస్తాం. పైన బార్డర్ ఉంది కదా, పైన మనకు బార్డర్ ఖచ్చితంగా ఉండాలి. బార్డర్ ఖచ్చితంగా కింద వాటర్ పెట్టి డ్రాపు కట్టుకోవచ్చు. డ్రాప్ చూస్తుంది, డ్రాప్ కట్టి ఫుట్బాల్ ట్రాక్ వచ్చి డ్రాప్ ఊడిపోయింది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత